అమ్మయ్యా ఉష వాళ్ళ ఫాదర్ అకౌంట్లో టిఫిన్ కూడా బొక్కేసాం. రే ఆ సిద్ధార్థ గారి బట్టలు తొక్కేసాం. ఒరేయ్ మనం ఇక్కడికి వచ్చింది రాజుగారికి అసలు మ్యాటర్ చెప్పడానికి. ఆ మ్యాటర్ చెప్తే వచ్చిన పని అయిపోద్ది. అవును రావాడు ఇంకా రాలేదంటే అసలు. देखो रामलाल जी साहब, आज शाम जर्मनी से एक डेलीगेट्स का टीम आ रहा है. ये हमारे होटल के लिए बहुत प्रेस्टिजियस मीट है. You must be very careful. जी साहब. And tell all to the security people. They must be alert all the time and I will be. ठीक है साहब. Don't worry. 3000 రూమ్ బిల్లు వేస్తాం. ఇది 3000. 2000 వేరే ఉంది. ఈసారి అది మొదలు కొట్టుకో. You come. తాళం ఎక్కడెట్టా? ఈ రాజుగాడు వస్తావు కలిసి రూమ్ లో డాండియా ప్రోగ్రామ్ పెట్టలేదు కదా? ఒరే ఒరే రాజుగాడు వచ్చినట్టున్నాడు రా. మనల్ని చూసి షాక్ అయిపోతాడు ఎదవా. వదలకరా ఇన్నట్టు కాదు కానీ అయ్యో పోయి నా రూమ్ లో దొంగలు పడ్డారా? పైన ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేనికైనా టైం రావాలి. బాగా చెప్పారు. అయ్యి బాబోయ్ ఇటు దీనికి కూడా పైన హెత్తడేమో. నువ్వే మాయ చేసావో గాని ఏంటో నా జీవితం. ఇంత పరుపేసుకుని మంచం, అంత ఒళ్ళేసుకుని మొగుడు ఉన్నాడు, కానీ ఏం లాభం? దొంగతలు ఇటే వచ్చారు కదా, ఎటు వెళ్ళారు? వావ్, నా క్యూట్ బాయ్. వావ్, నీ బాడీ తొక్క తీసిన అరటి పండ్ల ఎంత మెత్తగా ఉంది. నువ్వు పట్టుకున్న తొక్క తీసిన అట్టుపడినా. వీడెవడ్రా బాబు ఎటవలా ఉన్నాడు? మైకేల్ మదన కామ రాణి ముఖర్జీ. నన్ను వదిలే, నాకేం తెలీదు. నీకింకా పెళ్ళవలేదా? అవలేదు. నాకు కూడా పెళ్లి కాని వాళ్ళంటే చాలా ఇష్టం. నేను ట్రైనింగ్ ఇస్తాగా. వాడేమో ఎల్బోర్డ్ గాడు, అదేమో హెవీ వెహికల్. దాన్ని డ్రైవింగ్ చేయడానికి మళ్ళీ ట్రైనింగ్ ఒకటి. ఏ ముందు చొక్కా తీసే. నేను తీస్తాను. ఏ డార్లింగ్ కమ్ ఆన్. నన్ను వదలకపోతే మీ ఆయన చచ్చిన తొట్టు. వాడు బతుకుడు మాత్రం ఏం లాభం? నేను నిన్ను వదలను డార్లింగ్. ఇవాళ 2 విస్కీలు తాగి 1000 బస్కీలు తీసాను డార్లింగ్. మీరు ఎక్కడున్నారంటే? ఎవడండి వీడు? అది నేను అడగాల్సిన ప్రశ్న. ఎవడా నువ్వు? జేవంటోని వాడిన తర్వాత నువ్వు, వాడక ముందు నేను. ఎరా నా పిల్లమే దొరికిందిరా నీకు? పెళ్ళానికి ఇచ్చింది కాకుండా బెడ్రూమ్ లోకి వచ్చి సరసాలాడతావా? నీ వెన్నుపూస వెన్నపూస అయిపోతురా. ఎప్పుడు ఆడదాని జోలుకుపోడు పంది వెదవా. ఎగురుకుంటూ లోపలికి పోయినంత సేపు పట్టలేదు దొర్లుకుంటూ బయటికి రావడానికి. దీనివల్ల నీకు అర్థమైన నీతి ఏమిటి? ఎంత పెద్ద పైలు అనైనా పెళ్ళ ముందు వీకే. ఓకే. ఇడియట్ ఇడియట్ అని. ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని ఒక్క రోజులో ఈతన్నాడు. 3 రోజులు అయింది, ఇంకా రాలేదు. 2 కాళ్ళు చేతులు మంత్రంగా కదిలిస్తూ పొట్ట కిందికి చేతులతో హాయ్ డార్లింగ్. ఏంటే 2 పీస్ వేసుకొచ్చావు?
సింగిల్ పీస్ వేసుకురావచ్చుగా. సింగిల్ పీసా? అయితే పై తీసేనా కింది తీసేనా? నీకు నేను చెప్పలేను కానీ ఏదో పెడదావు. ఓకే, థ్యాంక్ యూ. ముందుకు చేప పిల్లల ఈ నువ్వా? Yes, I'm Kamini. పేరు తగ్గట్టే కాంపిటేషన్ లో ఉన్నావు. నన్ను వదిలే. నీకోసమే వెయిట్ చేస్తున్నాను డార్లింగ్. నువ్వు నన్ను టచ్ చేసినా నేను నిన్ను టచ్ చేసినా డ్యామేజ్ అయిపోతుంది. నేనే వదిలే. కమ్ ఆన్. ఉషా, వచ్చేట్రా. ఏ రాజు, సిద్ధు మనమే వస్తున్నాడు. వాడు రాడు. వాడిని హైజాక్ చేసేందుకు ఓ లేడీ హైజాకర్ ఫాలో అవుతుంది. అయ్ బాబోయ్, నువ్వు వదలవా? Come on, come on. మొన్న కోటింగ్ ఇచ్చిన బుద్ధి రాలేదరా నీకు? రేయ్, నాకు బుద్ధి రావడం తర్వాత విషయం రా. ముందు నువ్వు ఈత కొట్టడం నేర్చుకో. అందుకే పెళ్ళ ముందు వీక్ అయిపోయావు. ఇప్పుడు చూడు అదేం చేస్తుందో. రేయ్, దమ్ముంటే బయటికి రారా. బయట రావడానికి కావాల్సిన దమ్ము కాదురా, డ్రాయర్. బయటికి రారా. ఆయన అంతగా అడుగుతుంటే బయటికి రావచ్చు కదా మ్యాన్. వాడికన్నా తొందర నీకెక్కువగా ఉన్నట్టుందే. హలో హలో హలో, ఈ దరిద్రుడు నిక్కర్ లేకుండా స్నానం చేస్తున్నాడు. హలో, ఇక్కడ ఎవరికి తెలుగు అర్థం కాదు, ఇంగ్లీష్ లో చెప్పు. హలో, లిసన్ ఎవ్రీబడి, దిస్ ఫెలో ఇస్ స్విమ్మింగ్ వితౌట్ అండర్వేర్. ప్లీజ్ కమ్ అండ్ థ్రో హిమ్ అవుట్. వాట్ హ్యాపెండ్? వీడు మొండి బలతో స్విమ్మింగ్ చేస్తున్నాడు సార్. ఒరే దరిద్రుడా, నీ విశ్వరూపం చూపించడానికి మా హోటల్ దొరికిందిరా. కమ్ అవుట్, రారా బయటికి. రా బయటికి రారా. రారా. అయ్యో అయ్యో, ఆ టవల్ సరిగ్గా కట్టుకుని చావరా, పైకి వస్తున్నావు. నీకు విషయం తెలుసా? అడిగి ఈత రాదు, ముందని లేపు. ఈత రాదా? అయ్యో, నాకు ఈత రాదే. క్రేన్ ప్లీజ్, క్రేన్ క్రేన్. That was a good joke. రాజు, మీ డాడీ యూజువల్ గా ఎలా స్పెండ్ చేస్తాడు? మోస్ట్ ఆఫ్ ది టైం ఫారెస్ట్ లో గడుపుతారు. ఐ లైక్ ఇట్. నేను కూడా నా చిన్నతనంలో మైసూర్ దగ్గర మధుమలై ఫారెస్ట్ లో గడిపేవాడిని. ఓహో, వీళ్ళు ఇలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారంటే మనోడి జాతకం ఇంకా బయటపడలేదన్నమాట. హలో, యా 1 minute. ఇటీవమ్మా. హలో, వస్తున్నా. యూ క్యారీ ఆన్. ఒరే, ఆయన వెళ్ళిపోయాడుగా, నేను వెళ్ళి మనోడికి మ్యాటర్ చెప్పేసి వస్తా. ఓకే. హలో. మెనూ సార్. హౌ మచ్ దిస్? 400 రూపీస్ సార్. ఐ వాంట్ సమ్ వాటర్ ప్లీజ్. ఓకే సార్. నమస్తే. నీకోసం గోవా వచ్చాం. మారిపోయారా? ఎన్నో ఇబ్బందులు పడి గోవా ఎందుకు వచ్చామో తెలుసా? ఆ లవ్ లెటర్ గురించి చెప్పడానికి. టయానికి గాడిదడ్డు వచ్చి పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టింది. అది ఏం చేద్దాంరా? అరే, రాయి తీసుకొని కొట్టు. చిన్నది తీసుకో. ఓకే, తగలాలరా. ఆ గాడిదే లేకపోతే లవ్ లెటర్ ఇచ్చేసేవాళ్ళం. సరే, కొంచెం పెద్ద తీసుకొని కొట్టు. తగలాలరా. సింగిల్ గా వస్తే క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఎవడ్రా నువ్వు? నా పిల్లలకి లవ్ లెటర్ వస్తావురా? నేను గార్డెన్రా. కబడ్డీ, కబడ్డీ, నేను అది పాల్గొనలేదు. కబడ్డీ, 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 కబడ్డీ కాదు.
నా పిల్లలతో కబడ్డీ ఆడుతున్నారేంట్రా రేయ్ వదలండ్రా వదలండి. థ్యాంక్ యూ. పద. ఊరి బండ వెధవా, నన్ను కొట్టావేంట్రా? వాణ్ణి కదా కొట్టాల్సింది. అబ్బో, ఈ డాక్టర్ బిల్లు కూడా వాడు రూమ్ బిల్లు వేస్తా. థ్యాంక్ గాడ్ వచ్చేసారా? ఏంటి డాడీ హడావుడిగా సర్దేస్తున్నారు? అన్నయ్య ఫోన్ చేశాడమ్మా. ఏదైనా ముఖ్యమైన విషయమా? అవునమ్మా, వైజాగ్ హోటల్లో పెద్ద ప్రాబ్లం వచ్చి వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. వెంటనే వెళ్ళాలి. ఇంకా 2 గంటల ఫ్లైట్ ఉంది. 2 టికెట్లు దొరికాయి. టైం లేదు, నువ్వు బయలుదేరు. మరి రాజు? రాజుకు సిద్ధికి ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేశాను. నువ్వు వచ్చేసే కింద లాబీలో ఉంటాను. రాజు, పని అయిపోయాక ఓ రోజు ఉండి మీ ఇద్దరితో స్పెండ్ చేయాలనుకున్నాను. సారీ. పర్లేదు అంకుల్, మీరు బయలుదేరండి. త్వరగా రమ్మా. ఏయ్, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? అందుకేగా నీకు సిద్ధార్థని అటాచ్ చేశారు డాడీ. నువ్వు లేకుండా నేను ఒక్క రోజైనా ఉండగలుగుతానా? పైగా సిద్ధార్థ గారితో చా. ఏయ్, ఈ ఒక్కరోజే కదా, రేపు ఈ టైంకి మళ్ళీ కలుస్తాం సరేనా? అంతవరకు నా గుర్తుగా నీకో గిఫ్ట్. ఏంటది? బాయ్. మేఘాల పల్లకి అడగన, ఈ నేల మీదకే పిలవన, నీ మాట ఇంతకీ నిజమేనా? ఈ ఊరు వాడని పిలవన, నీ కళ్ళ ముందరే నిలపన, నా మాట నమ్మవా అప్పుడైనా? పాల బుగ్గల్లోన చిరు సిగ్గు పూసే వేళ, మాఘమాసం తెస్తానంది మంచి మాటని. ఈ ఊరు వాడని పిలవన, నీ కళ్ళ ముందరే నిలపన, నా మాట నమ్మవా అప్పుడైనా? ఎవ్వరిలో ఎన్నటికీ మారనిదేగా ఈ ప్రేమ, గుండెలలో గుప్పిటలో దాగనిదేగా ఈ ప్రేమ. నీ ఎదలో నే పలికే ఇష్టపదేగా ఈ ప్రేమ, నీ జతలో నే నడిచే సప్తపదేగా ఈ ప్రేమ. పువ్వులాగా ప్రేమ వాడిపోదులే, ఎవరాగమన్నా ఆగిపోదులే. నూరేళ్ల బంధమే ఈ ప్రేమ. అండదండగా ప్రేమ ఉండగా ఓటమే రాదులే. మేఘాల పల్లకి అడగన, ఈ నేల మీదకే పిలవన, నీ మాట ఎంతకీ నిజమైనా? ఈడెక్కడున్నాడో ఏమో. రేయ్, ఇక్కడున్నాడు రా. రాజు రాజు రేయ్, మీరెప్పుడు వచ్చారా? నువ్వు గోవా వచ్చి ఉషతో కులుకుతున్నావే, అప్పుడు వచ్చాం. రేయ్, మీ డ్రెస్సులు చాలా బాగున్నారా? ఎరా, నాకు కూడా కొన్నారా డ్రెస్సులు? మొగుడు పోయి పెళ్ళం పెడుతుంటే ఉంచుకున్నోడు వచ్చి నాకు ఉప్మా చేసి పెట్టవా అన్నాడంట. అట్టుంది నీ ఎవరం చేదే. అసలు మేము ఎంత టెన్షన్తో ఉన్నాం తెలుసారా నీకు? టెన్షనా? దేనికిరా? నువ్వు ఇచ్చిన లెటర్ అమ్మాయికి అందలేదురా. ఇవాళ కూడా చూసి మన రాజుగారు రాకపోతే రేపు పొద్దుటాలు వెళ్ళిపోదాం రా మళ్ళీగా. అడుగో రాజుగాడు వచ్చేసాడు. ఒరే రాజుగా. సూర్య బాబాయ్, మీరెప్పుడు వచ్చారు? వచ్చావురా అయ్యా, నిన్న మా పిటాల నుండి నీ కోసం కనిపెట్టుకుని కూకుండావురా. ఏమైంది బాబాయ్? 2 రోజుల నుండి మీ అమ్మకి ఏదో మా 5-6 జబ్బు వచ్చి మాగతో పడిపోతుందిరా. ఒళ్ళు కాలిపోతుంది, కళ్ళు తెరవలేకపోతుందిరా. వెంటనే వెళ్ళి నిన్ను అంటెట్టుకు రమ్మని మీ అయ్యి పంపిండు. ఉషకి నిజం ఇలా చెప్పడం. సరే పద వెళ్దాం.